ఏక్సాల్ మాయ. ఏక్సాల్ అంటే ఏంటి? అసలు ఏక్షాకున్న లక్షణాలు ఏంటి? అని చదివే ప్రయత్నం చేద్దాం. ఈ ఏక్సాల్ మాయలో సచిన్ టెండూల్కర్ భార్య కబ్జా చేసిందా? భార్య అంటే భర్త సపోర్ట్ లేదే కబ్జా చేయరు. ఇప్పటి కాదు ఈ స్టోరీ. ఎప్పుడో గతంలో చేసిన కబ్జా ఇది. నాకు తెలిసి ఈ కబ్జా మరి సచిన్ టెండూల్కర్ మరి క్రికెట్ స్టేడియం పెడదామని చేసిండా? మరి రోజు వచ్చి బాల్ బ్యాట్ పట్టుకుని ఆడదామని చేసిండా? तेंदुलकर गाరికి తెలియాలి. उसे तेंदुलकर जी ये क्या जी? ऐसा कैसे करते आप? कब्जा करना अच्छा है क्या? आप सुनो जरा। ऐसा कैसा करते सचिन जी? आप बहुत कुछ जानते हैं कैसा हो रहा है, क्या हो रहा है, सोसाइटी में क्या चीज़ है। बहुत गलत कर रहे हैं आप। 10,000 కోట్ల ఎఫ్టీఎల్‌కు రెక్కలు. కుచింకుపోయిన చెరువు పరిధి. పట్టదారులో సచిన్ టెండూల్కర్ భార్యతో పాటు సినీ నటులు, సెలబ్రిటీలు. హార్డ్వేర్ పార్కు చెంతనే భూముల దందా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సంబంధించి జన్వాడ కోడి చెరువు కింద సికం పట్టా భూముల వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా సికం ఏక్సాల్ పట్టాలపై కొత్త చర్చ మొదలైంది. నిబంధనల ప్రకారం పవన్ కొన్న భూమిలో సాగుకు మాత్రమే ఆస్కారం ఉంది, నిర్మాణాలకు అనుమతి లేదు. అయితే రాష్ట్రంలో ఇలాంటి సికం ఏక్సాల్ పట్టాలు ఇంకెక్కడ లేవా అంటే ఇప్పుడు రికార్డులో ఎందుకు కనిపించడం లేదు అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల చెరువు ఆక్రమణల భాగవతాన్ని గమనిస్తే ఏక్సాల్ పట్టాలు కాస్త పక్కా పట్టాలుగా ఎలా మారియో అర్థమవుతుంది. ఈ ఏక్సాల్ పట్టాలని పట్టాలుగా మార్చిన ఘనులు, సెలబ్రిటీలు సచిన్ టెండూల్కర్ భారీ ఆట. ఇక క్రికెటర్ అనుకొని బాగా పొంగిపోయినాం, చాలా అభిమానించాం, కానీ ఏం క్రికెటర్ అర్థం కాదు. యు ఆర్ వికెటర్, నాట్ క్రికెటర్. చూద్దాం. రావిరాల చెరువు ఒకప్పుడు 1200 ఎకరాలు. ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత సమీపంలో ఉన్న ఈ చెరువు కాలక్రమంలో 884 ఎకరాలు కుంచుకుపోయింది. అంటే 250 ఎకరాలు దొబ్బిదిన్నర అయిపోయింది. మెల్లమెల్లగా ఇంత అయిందట. ఇప్పుడు పిఓటి జాబితాలో కేవలం 136 ఎకరాలు మాత్రమే చూపిస్తారు ఇప్పుడు. అంటే మళ్ళీ సగం నాశనం అయిపోయింది. ఇక మా రాజకీయ నాయకులు గట్లే ఉంటారండి. చెరువులు కనిపిస్తే కబ్జా, పట్టా భూములు కనిపిస్తే కబ్జా, ప్రభుత్వ భూములు కనిపిస్తే కబ్జానే. ఎక్కడన్నా అయిపోయింది. గద్ద లేక వాళ్తారు కబ్జాలు. స్థాయి ఖాళీ స్థలం కనిపిస్తే అన్ని కబ్జాలే. చూడండి, మాయం ఎట్లా అవుతుంది. 12 ఎకరాలు ఉండే 8 ఏళ్ళకి అయింది. ఇప్పుడు 130 ఎకరాలు కనిపిస్తున్నారట. నాలాలు మాయమయ్యాయి, కత్తలు కనిపించడం లేదు, క్యాచ్మెంట్ ఏరియా లేదనే కారణాలు చూపిస్తూ నీటి పారుదల శాఖ అధికారులు మ్యాపులను ఇష్టానుసారంగా మార్చిస్తూ వచ్చారని రావిరాల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏక్సాల్ పట్టల మాయజాలమే. చెరువులో నీరు లేని కాలంలో సాగు చేసుకోవడానికి రెవెన్యూ శాఖ ఇచ్చే తాత్కాలిక అనుమతినే ఏక్సాల్ పట్ట అంటారట. గమనించండి మిత్రులారా, ఏక్సాల్ పట్ట అంటే ఏంటంటే చెరువులో నీళ్ళు ఉండదు, కానీ చెరువు ఉంటుంది. ఇక నామమాత్రంగా మీకు మేము ఇస్తాం, మీరు సాగు చేసుకోండి అని చెప్తాం కదా, అట్లా ఇచ్చేదాన్ని ఏక్సాల్ పట్ట అంటారు. అది పూర్తిగా ఇవ్వరు, సాగు చేసుకోవడానికి మాత్రమే మీరు తీసుకొని ప్రభుత్వం ఇస్తే దాన్ని ఏక్సాల్ పట్ట అంటారు. చాలా కాలం క్రితం వందలాది మందికి ఏక్సాల్ పట్టాలు ఉండేవి. మాజీ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ హయాంలో వీటిని పట్టాలుగా మార్చినట్టు పోరాటమే చేశారు. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే ఎఫ్టీఎల్ పరిధిలోని ఈ భూములకు రికార్డులో పట్టా భూములుగా మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లకు అనుమతులు కూడా జారీ చేసింది. ప్లాట్లు నీళ్లలో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. వర్షం వచ్చిన తెల్లారుచి వెళ్తే ఈదుకుంటూ ప్లాట్లకు వెళ్ళాల్సిన దుస్థితి కనిపిస్తుందట. ఇట్లా ఈదుకుంటూ నా ప్లాట్ ఏడు నా ప్లాట్ ఇదా అని ఇట్లా ఈదుకుంటూ మనం ప్లాట్ చూడాలట. ఏడు వెళ్ళడానికి మనం నీటిలో ముందు పోవాలట. అట్లుంటాయట. మట్టితో పూర్తి చేసి ఓవైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హార్డ్వేర్ పార్క్, మరోవైపు ప్రధాన రహదారికి అత్యంత సమీపంలోని ప్రాంతం. జాతీయ డిఫెన్స్, ఏరోస్పేస్ సంస్థలు ఈ క్రమంలో ఎకరా రూపాయలు 10 కోట్లకు పైగా పలికే భూములు ఇవి. రావిరాల చెరువు పరిధిలో కొంత ప్రభుత్వ భూమిగా రికార్డులు ఉన్నాయి. మిగతా కొన్ని వందల ఎకరాల వరకు పట్టా భూములుగా ఉన్నాయి. అయితే అవన్నీ కొన్ని దశాబ్దాల క్రితం ఏక్సాల్ పట్టాలుగా రికార్డులు ఉండేవి. కానీ వాటిని టీడీపీ, కాంగ్రెస్ హయాంలో ఏం చేసిందట, మొత్తం జంపు జిల్లాని మార్చేసిందట. 6 అని 7 కనిపిస్తాయి కొన్ని. అందుకే ఏక్సాల్ పట్టా భూములుగా రికార్డులు మార్చిన ఆరోపణలు ఉన్నాయి. ఏక్సాల్ పట్టాల కింద ఉన్న భూములను ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయి.
పాత రికార్డులను పరిశీలిస్తే ఆ భూములను ఖచ్చితంగా ఏకసాల పట్టాలుగానే ఉంటాయని స్థానికులు చెబుతారు. వీటిని లేఅవుట్లుగా చేస్తే అధికారులు తమకు అనుమతులు ఇవ్వరన్న ఉద్దేశంతో రైతులు తక్కువ ధరలకే బడా సంస్థలకు విక్రయించేయట రైతులు అమ్ముకున్నాడట. అధికారులు వీటిని లేఅవుట్గా చేస్తే అధికారులు తమకు అనుమతులు ఇవ్వరన్న ఉద్దేశంతో రైతులు తక్కువ ధరకే బడా విక్రయించారు. రూపాయలు కోట్లు పలికే భూములు అగ్గో ధరకే వస్తుండడంతో పెద్దలు క్యూ కట్టారు. ఎకరా రూపాయలు 10 లక్షల నుంచి 25 లక్షలు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ దందాను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎఫ్టీఎల్ పరిధి నుంచి విముక్తి పొందేందుకు బావులు కదిపారు. 18 అడుగుల ఎత్తు వరకు మట్టిని నింపితే ఎఫ్టీఎల్ ముప్పు నుంచి తప్పిస్తామన్న రెవెన్యూ నీటిపారుదల హెచ్ఎండి అధికారుల సహకారంతో కొనుగోలు చేసిన భూములను మట్టితో నింపేస్తున్నారు. దీనికోసం కాలువలను కత్తాలను మూసేశారు. ఎటు నుంచి నీళ్లు రాకుండా మాయం చేశారు. ఆఖరికి తమ స్థలం ఎఫ్టీఎల్ పరిధిలో కాదని నిరూపిస్తానట. ఏం చెప్పాలి కానీ అవును, ఇది చేసి డబ్బులకు అమ్మి వాళ్ళు నొక్కేసి ఇది ఎఫ్టీఎల్ లేదు, బఫర్ జోన్ లేదని చెప్తాను. వీళ్ళు ఏం చెప్పాలి? ఎఫ్టీఎల్ నిర్ధారణలో నిర్లక్ష్యం. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులను సర్వే చేసి వాటి హద్దురాళ్లు ఎఫ్టీఎల్ నిర్ధారించాలని చాలా కాలం క్రితం నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును పేరు వచ్చిన ఓ సంస్థకు అప్పగించారు. కానీ రావిరాళ్ల పెద్ద చెరువును ఉద్దేశపూర్వకంగానే సర్వేను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వే పెండింగ్లో ఉన్నప్పటికీ వివాదాస్పద భూముల్లో లేఅవుట్లకు హెచ్ఎండి అధికారులు అనుమతులు ఇవ్వడం విడ్డూరం. అక్కడ వెలుస్తున్న లేఅవుట్ దగ్గర హెచ్ఎండిఏ లేఅవుట్గా బోర్డులు పెట్టారు. బ్రోచర్లోనూ హెచ్ఎండి ఆమోదిత లేఅవుట్లు అంటూ ప్రచారం చేస్తున్నాం గమనార్హం. పైగా నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసి కూడా తీసుకోకుండానే అనుమతులు ఇచ్చారని జనం ఆరోపిస్తారు. కొందరు పెద్దలేమో కొండ స్థలానికి చుట్టు ప్రహారం నిర్మించుకొని కాపలదారులను నియమించుకున్నారు. మరికొందరు భూమిని చదును చేసి లేఅవుట్లను చేసి సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 332, 235, 443, 234, 446, 239, 238, 240, 236, 237, 243లోని చూపించారు. కానీ వాటి బై నెంబర్లు మాత్రం పట్టాలుగా మార్చిందట. ఇది ఘనకార్యం. ఇవన్నీ సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములే, బై నెంబర్లు పట్టా భూములు. ఇక చూసుకో, డబ్బులు ఇచ్చుకో, స్కాములు చేసుకో, ఇక చూసుకో. అంత పెద్దలే. నార్మల్గా చిన్న కబ్జా చేయరు. ఇలాంటివి పెద్దలే. ఇక వాళ్ళకి అధికారులు సపోర్ట్లు, ముఖ్యమంత్రి సపోర్టు, రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, కలెక్టర్లు అందరు సపోర్ట్ వాళ్ళకి. వాళ్ళు కబ్జా చేస్తే ఏం కాదు. అదే నాలాంటి వ్యక్తులు కబ్జా పెడితే అయితే నేను బరాబర్ చెప్తున్నాను మీడియా ముఖంగా, ఎక్కడైనా ప్రభుత్వ స్థానం కబ్జా చేసి నేను కూడా 2 ఎకరాలు కబ్జా చేసుకుంటాను. ఇక్కడ నాకితే బిడ్డ అంటే నేను వెళ్ళి కబ్జా పెట్టి మొత్తం పింఛం పెడతా. ఒకటే మాట అంట, ఎవరన్నా కబ్జా చేసి వాళ్ళ ముందు కూలగొట్టండి, తర్వాత నా దగ్గర రమ్మ చేస్తాను. నేను మంచిగా బిజినెస్ చేస్తాను. 2 ఎకరాలు మొత్తం కబ్జా చేస్తా. ఎవడైతే నేను చూస్తా. వాళ్ళైతే సంసారం, నేనైతే వ్యభిచారణ. నేను కూడా కబ్జా చేస్తా. మా మండల కేంద్రంలో కబ్జా చేస్తా. ఇప్పుడు చెప్తాను వీడియో. నేను బరాబర్ కబ్జా చేస్తా. మా మండల కేంద్రాలు, మా జిల్లా కేంద్రాలు ఎక్కడన్నా భూములు కబ్జా కనిపిస్తే నేను కబ్జా చేసి అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకుంటా. ఎవరైనా నన్ను అడిగితే పెద్ద నేతలు కూడా కబ్జాలు చేసిండు, వీళ్ళ భాగవతం ఇది, ముందు వాళ్ళని మీరు పడగొట్టండి, వాళ్ళ కబ్జాల పెన్సింగ్ తీయండి, వాళ్ళ ఇళ్ళని కూలగొట్టండి, ఆ తర్వాత నా దగ్గర అండి, నా దగ్గర రావడం అవసరం లేదు, వాళ్ళ కూలగొడితే నేను కూడా కూలగొడతాను చెప్తా. నేను బరాబర్ కబ్జా చేస్తా. చూద్దాం అతి త్వరలో వెళ్తున్నా దానికోసం కూడా ఏడా ప్రభుత్వం వెతకడానికి వెళ్తున్నాం. మిత్రులారా ఉంటే నాకు చెప్పండి, సూర్యనకు ఇక్కడ ఉంది ప్రభుత్వం అని చెప్పండి, వెళ్ళి కబ్జా చేద్దాం. ఎంఆర్ఓ 1000-2000 ఇచ్చేద్దాం, ఛాయ్ తాగి సమోసా తినిపితే అయిపోయింది. ఎంఆర్ఓ మాని చూడని చెప్తే అయిపోయింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఏకసాల్ పట్టా భూములను కొనుగోలు చేసిన వారిలో బిల్డర్లు, ప్రముఖ హోటళ్ల యజమానులు, క్రికెటర్లు, సినిమా స్టార్లు ఉన్నట్టు సమాచారం. ఈ జాబితాలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలిపేట 6 ఎకరాలు ఉండడం గమనార్హం. అలాగే క్రికెట్ అసోసియేషన్లో కీలక భూమిక పోయించే చాముండేశ్వరినాథ్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. పొరుగు రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడి భూములను కొన్నవారు ఉన్నారు. అలాగే ఇంకా అనేక మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయించుకుని రావిరాల సర్దారంగా గ్రామస్తులు చెబుతున్నారు. డైమండ్ మరియం కురియన్, ఆదిత్య హోమ్స్, మరియం కురియన్, ఆదిత్య హోమ్స్, ఆర్ గోపాల్ ఫైనాన్స్ లిమిటెడ్, సచిన్ టెండూల్కర్ భార్య అంజలి టెండూల్కర్, ఎంఎస్ శ్రీబాసిబేస్ ప్రైవేట్ లిమిటెడ్, వెంకిన చాముండేశ్వరినాథ్లతో పాటు మరికొందరు సెలబ్రిటీలు, హీరోలు కూడా తెలిసింది. ఏం లేదు, మనం కూడా కబ్జా చేయాలి. కబ్జాకు కబ్జే పరిష్కారం, కబ్జాలకు కబ్జనే పరిష్కారం. బరాబర్ కబ్జాలు చేద్దాం, ఇట్లా చేద్దాం.